ఇక్కడ తేలాల్సింది ఏంటంటే జనం డబ్బులు వద్దనుకుంటున్నారా, అనవసరంగా ఇచ్చి మమ్మల్ని చెడగొట్టాడు జగన్ అనుకుంటున్నారా? అలా కాకపోతే ప్రజల్లోనే తిరుగుబాటు రావాలి కదా, సోషల్ మీడియా ద్వారా ప్రశ్నలు వేయాలి కదా. మన సోషల్ మీడియాలో ఎక్కడ పెద్ద ఇంట్రెస్ట్ ఇది రావట్లేదు. అంటే మీరు ఎంత కంట్రోల్ చేసినా కార్యకర్తల్ని పొలిటికల్గా కంట్రోల్ చేయగలరు కానీ సోషల్ మీడియాని కంట్రోల్ చేయలేరు. సోషల్ మీడియాలో అట్లేం రావట్లేదు కదా. చదువుకున్న వాళ్ళే ఉంటున్నారు కదా అక్కడ, చదువు లేని వాళ్ళు కూడా ఉంటున్నారు కదా, చిన్నపాటి చదువులు ఉన్నటువంటి వాళ్ళు కూడా. వాళ్ళు ఎవరు కూడా మాకు క్రిందసారి ఇంత డబ్బులు వచ్చినాయి, మేము ఈ మాత్రం సుఖపడ్డాం, ఈ ట్రిప్ ఏం రాలేదని ఎవరు పోస్టులు పెట్టట్లేదు కదా. ఇంకా నమ్ముతున్నారు లేదా ఈ ప్రభుత్వాన్ని చూసి భయపడుతున్నారు. ఇప్పుడు మనం పోస్టులు పెడితే మన ఇంటికి పథకం రాదేమో అని, ఎందుకంటే ఇప్పుడు పొలిటికల్ గవర్నెన్స్ కాబట్టి. అంతే, ఖచ్చితంగా. అవును, అది వాళ్ళల్లో ఒక ధైర్యం రప్పించాలి వీళ్ళు. ఇంకొక నాకు తెలిసి ఈ ఏడాది వరకు చూస్తారు. ఈ ఏడాదికి కూడా ఏమీ రాక ఇట్లాంటి ఇబ్బందులు వచ్చినాయి అనుకోండి, వచ్చే ఏడాది నుంచి విపరీతంగా ఫ్లేర్ అప్ అవుతుంది. ఇప్పుడు బయట రచ్చబండల దగ్గర లేకపోతే టీ స్టాల దగ్గర మాటలు బిగినాయి. నేను గ్రౌండ్ లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఈ ఎలక్షన్స్ కి 6 నెలల ముందు నుంచి జగన్ మీద వ్యతిరేకత అన్నది ప్రారంభమైంది. ఈ మాటలు అంటే వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ పడింది. అప్పుడు ఎవడబ్బా సొమ్మిచ్చాడు, బాబు సొమ్మిచ్చాడా, జేబులో ఇచ్చాడా,